హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమ్ము లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం బిర్యానీ చేసుకుంటున్నామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. అవి బాగా హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం టమాటోస్ వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యాక అటు సైడ్ మటన్ని కుక్కర్లో ఉప్పు పసుపు వేసి ఆవగించుకోవాలి. అది కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇంతకు అమ్మ చేతి బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. మా అమ్మ బిర్యానీ ఎక్సలెంట్గా చేస్తుంది. మా సిస్టర్స్ బిర్యానీ, మా అమ్మ బిర్యానీని చాలా మిస్ అవుతూ ఉన్నారు. చూడండి, ఇంకా ఇప్పుడు మటన్ వేసేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం మిర్చి పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకొని అవి అంతా కుక్కర్లోకి తీసుకొని 3 విజిల్స్ పెట్టేసుకుందాం. ఇటు సైడు వన్ గ్లాస్కి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి అండి. అటు సైడ్ రైస్ కూడా సర్వ్ చేసి పెట్టుకున్నాము. ఈ వాటర్ బాగా బాయిల్డ్ అవ్వాలి. బాయిల్డ్ అయ్యాక అవి 3 విజిల్స్ వచ్చాయి కాబట్టి ఆ విజిల్లోని మటన్ తీసేసుకొని ఆ మటన్ మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ట్రాన్స్ఫర్ అయ్యాక కొంచెం పుదీనా వేసుకున్నాము. పుదీనా కూడా కొంచెం సేపు క్యాప్ పెట్టేసుకొని ఇప్పుడు బాగా బాయిల్డ్ అయ్యాయి కాబట్టి ముందుగా సోక్ చేసుకున్న రైస్ తీసుకొని దీంట్లో వేసేసుకుందాము. ఈ రైస్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి, కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరి పొడి తీసుకొని చాప్ చేసుకున్న కొత్తిమీర తీసుకొని వేసేసుకొని మిక్స్ చేసుకుందాము. ఉప్పు కారం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన బిర్యానీ రెడీ. కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గోంగూర బాగుంటుంది, ఇంకా రైతా. మా సిస్టర్ చాలా మిస్ అవుతుంది. మా సిస్టర్ బిర్యానీ లవర్. నచ్చితే లైక్, సేవ్ అండ్ సబ్స్క్రైబ్.